పవన్ కళ్యాణ్ ఇలా డిఫరెంట్ గా చూడటం చాలా నచ్చింది. సుజిత్ కి స్పెషల్ థ్యాంక్స్. తమన్ అయితే చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు, సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని చూపించడంలో హరిశంకర్ గారు బాగా ఎలివేట్ చేశారా? సుజిత్ బాగా ఎలివేట్ చేశాడు. పక్క 100 మార్క్స్ అయితే సుజిత్ కే. ఎలా అనిపించింది ఓవరాల్ గా? చాలా బాగుంది మూవీ. బాగా నచ్చిన సీన్స్ ఏంటి? ఫస్ట్ హాఫ్ అన్ని బాగుంది. అసలు పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రతి ఒక్క సీన్ చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. చెప్పండి. మాట్లాడాలన్నా మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో ఏం బాగుందని అడిగావు కదా. సినిమా ఆయన ఫైటు, కటాన తిప్పే విధానం, ప్లస్ బీజియం, మెయిన్ పాయింట్ బీజియం. తమ్మన్న చెప్పింది చెప్పినట్టు చేశాడు. అది బీజియం డైలాగ్ చెప్తా కూడా గొంతు రావట్లేదు. అందులోనే పవన్ కళ్యాణ్ చెప్పాలి, నేను చెప్తే చెప్పలేము. మీరు చెప్పండి. అకీరానందన్ ఈ సినిమాలో ఉన్నాడంటూ కూడా చాలా మంది ఫ్యాన్స్ సస్పెన్స్ అండి. లేదు లేదు, సస్పెన్స్ అది మేము చెప్పడం బాగోదు. అది చాలా మంది మూడ్ ఆఫ్ అవుతారు. అది చూడాలా. సస్పెన్స్ అంటే సస్పెన్స్ ఖచ్చితంగా, అయితే ఏదో ఉన్నాయి ఖచ్చితంగా సస్పెన్స్ అది చూడాలి. ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అయితే ఫుల్ ప్యాక్ బిర్యానీ అండి. OG2 ఉందా? ఆల్మోస్ట్ OG2 ఇది మాత్రం చెప్పగలరు. చెప్పకండి బాబు. ఎలాగ అయిందంటే 2 బయట మాత్రం అంబులెన్స్ రెడీ పెట్టుకోవడం మంచిది. థియేటర్ లో మొన్నటిదాకా అన్నట్టు భయ చెప్పాడు, మొన్నటిదాకా బాక్సులే పగిలిపోయా, ఇప్పుడు ఆల్మోస్ట్ మనుషులు కూడా పగిలిపోతున్నారు. ఫ్యాన్స్ కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ చూడొచ్చు తప్పకుండా భయ్యా. సో కాకపోతే ఒకటి ఫస్ట్ డే అని కాకుండా మీరు సెకండ్ డే వచ్చి చూసుకోవడం మంచిది. సెకండ్ డే థర్డ్ చాలా అంటే చాలా మంది క్రౌడ్ వస్తున్నారు. ఫ్యాన్స్ అయితే ఇంకా రచ్చరచ్చ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొద్దిగా జాగ్రత్తగా సినిమా చూసుకోవాలి. చాలా మాకు తెలిసి థియేటర్ వాళ్ళకి మేము ముందే ఇంకా ఇస్తున్నాండి. బయట అంబులెన్స్ అనేది పెట్టుకుంటే మేబీ ఫ్యాన్స్ చేసే రచ్చకి తొక్కి స్లాట్ లో కూడా జరగవచ్చు. కాబట్టి బీ కేర్ఫుల్ అనమాట. సూపర్ డూపర్ సూపర్ 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 డూపర్ సినిమా చాలా బాగుంది. అందరు చూడండి. సూపర్ బాగుంది సినిమా, చాలా బాగుంది. ఫైట్స్ అసలు పవన్ కళ్యాణ్ ఇన్ని సంవత్సరాలు ఇలాంటి సినిమా అసలు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఇంత కష్టపడతాడు అనుకోలేదు సార్. అంత కష్టంతో చేసిన సినిమా సార్. చాలా సూపర్ ఉంది సార్. ఇలా చేస్తున్నాడు సూపర్ సార్. ఆయన ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఒక పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయ్యింది. ఇంత కష్టపడ్డా సార్ అనిపిస్తుంది సార్. ఇంత కష్టపడి సినిమా సూపర్ సార్. అసలు మ్యూజిక్ మన త్రివిక్రమ్ సూపర్ సార్. అసలు సుజిత్ సార్, సుజిత్ సూపర్ సార్. సుజిత్ పవన్ కళ్యాణ్ కి ఒక తండ్రిలా ఎంచుకున్నాడు సార్. సుజిత్ ఆయన జానీ సినిమా తర్వాత జానీ సినిమా చూసి సుజిత్ ఎంచుకున్నాడు సార్. సూపర్ సార్. సూపర్ సినిమా. ఇట్లాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు ఎవరు తీయరు సార్. అసలు ఈ పొజిషన్ ఉంది సార్. ఏంటంటే మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అభిమానులు, భక్తులము. మేమేంటంటే ప్రతి సినిమా వచ్చేసరికి ఛానల్ వేసుకొని ₹1,000 వరకు ఎంతో చేస్తా ఉంటాం. అలాంటిది అల్లరి చేస్తాం, గోల చేస్తాం, అన్ని చేస్తాం. కానీ ఈ సినిమా చూస్తాము అందరము నిశ్శబ్దంగా ఈ స్టోరీని, ఈ మొత్తం పాటల్ని అన్నింటినీ అలా సైలెంట్ గా విని గమనించి ఎంతో చేసామన్నమాట. ఎందుకంటే అల్లరి చాలా ఉంది, అల్లరి చేయాలని చాలా ఉంది, కానీ చేయకుండా అలా సైలెంట్ గా ఎంత చేయాలో అంత చేసి ఎక్కడ వినాలో అక్కడ విని చాలా విన్నాం. చాలా బాగుంది స్టోరీ, మూవీ, సాంగ్స్, మ్యూజిక్ అయితే అదిరిపోయింది. అంతే, మ్యూజిక్ అయితే అదిరిపోయింది. ఇంకా వేరే లెవెల్. జై జనసేన.